2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. యూజువల్గా మనం చక్రాస్ యాక్టివేషన్ గురించి యూట్యూబ్లో రకరకాల వీడియోలు సెర్చ్ చేస్తూ ఉంటాం కదా. ఈ మధ్య కాలంలోనే నేను బ్రెయిన్ అండ్ బిజినెస్ కోచ్ శ్రావణ్ వారణాసి గారు చేసినటువంటి అంటే మూలాధారం నుంచి సహస్రారం వరకు చేసేటువంటి ఎపిసోడ్ ఎంత కనుక మీరు చూస్తే మన జీవితంలో మనం ఎక్కడ వెనకబడి ఉన్నాము, దాని నుంచి బయటికి రావాలి అని అంటే ఈ చక్ర యాక్టివేషను ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది అనేటువంటి వీడియో డెఫినెట్గా మనకు హెల్ప్ అవుతుంది. అదేది ఫినాన్షియల్ పరంగాను హెల్త్ పరంగాను 100% మనకి ఉపయోగపడేటువంటి వీడియో. అండ్ జనరల్గా మనం చూస్తూ ఉంటాము మన భారతదేశంలో ఋషులు ఏదైతే చెప్పున్నారో, అంటే మనం ఈ రోజుకు చూస్తున్నాం సైంటిఫిక్గా, కానీ వాళ్ళు ముందే చెప్పున్నారనమాట. అలాంటి సైంటిఫిక్ నాలెడ్జ్ ఇది. సో యూట్యూబ్లో మీరు ఎక్కడ సెర్చ్ చేసినా ఇంత డీటెయిలింగ్ నాలెడ్జ్ దొరకదు. కాబట్టి ఎవరున్నా సరే మైండ్ఫుల్ మిలీనియర్ అనేటువంటి సిరీస్ని కంప్లీట్గా చూడండి. సో కమింగ్ టు సబ్జెక్ట్, హలో శ్రవణ్ గారు. హై నాగరాజ్ గారు. సో ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బెస్ట్ వీడియోస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మనం యూట్యూబ్లో చాలా వీడియోస్ చూస్తూ ఉంటామండి. ఈవెన్ నేను కూడా చాలా కంటెంట్ చేస్తూ ఉంటాను, కానీ ద వే యూ హ్యావ్ గివెన్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇట్స్ రియలీ ప్రాక్టికల్లీ మనం ఎక్కడున్నాము అనేటువంటి దానికి మళ్ళీ మనం కంబ్యాక్ ఇస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి మాత్రం ఈ వీడియోస్ చాలా బాగా ఉపయోగపడతాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ నాలెడ్జ్ అండ్ ఆడియన్స్ సపోర్ట్ కూడా అద్భుతంగా ఉంది కాబట్టి మనం ఇంకా ఎక్కువ వీడియోస్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అనాహత చక్రం గురించి కనుక మనం తెలుసుకోవాలి అనుకుంటే అది మనకి బ్లాకేజ్ ఉందని ఎలా తెలుస్తుంది, దాన్ని ఎలా యాక్టివేట్ చేయాలి మనం? అయితే ఈ వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళ కోసం అసలు ప్రీవియస్గా మనం ఏం మాట్లాడుకున్నాం అనేది ఒక్క నిమిషంలో నేను చెప్తాను. సో ఫస్ట్ వన్ ఏంటంటే రూట్ చక్రం, అంటే మూలాధార చక్రం. మూలాధార చక్రం ఎవరికైతే బ్లాక్ ఉందో వాళ్ళు సేఫ్గా ఫీల్ అవ్వరు, సెక్యూర్గా ఫీల్ అవ్వరు, స్టేబుల్గా ఫీల్ అవ్వరు. అంటే వాళ్ళకి శాలరీ వచ్చినా సరే వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. అరే రేపేం జరుగుతుంది, ఎల్లుండి ఏం జరుగుతుంది అనే భయంలో బ్రతుకుతూ ఉంటారనమాట. సో ఎప్పుడైతే మూలాధార చక్రం యాక్టివేట్ అవుతుందో సేఫ్, సెక్యూర్, స్టేబుల్గా ఫీల్ అవుతారు. అండ్ సెకండ్ వన్ స్వాదిష్టాన చక్రం. స్వాదిష్టాన చక్రం పంచభూతాల్లో దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే వాటర్ ఎలిమెంట్ని రిప్రజెంట్ చేస్తుంది. మన బాడీలో 70% వాటరే. సో ఎప్పుడైతే మనం వాటర్ని మంచిగా తీసుకుంటూ మన బ్రెయిన్లో కూడా 80% వాటర్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ స్వాదిష్టాన చక్రం యాక్టివేట్ అవుతుందో మన అబండెన్స్ని అనుభవించవచ్చు, ప్లెజర్ని, జాయ్ని, ఎమోషన్స్ని ప్రాపర్గా హ్యాండిల్ చేసుకునేటట్టు మనం ఉండగలం. దాని తర్వాత మణిపూర చక్రం. మనీ మన లైఫ్లోకి రావాలంటే మణిపూర చక్రం యాక్టివేట్ అవ్వాలి. అంటే ఫినాన్షియల్ కాన్ఫిడెన్స్, ఫినాన్షియల్ డిసిప్లిన్ అండ్ డిసిషన్ మేకింగ్ని ఇంప్రూవ్ అవ్వడానికి ఈ మణిపూర చక్రం యాక్టివేట్ అవుతుంది. అండ్ ఈరోజు మనం మాట్లాడుకునేది వెరీ 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 ఇంపార్టెంట్ చక్రం, విచ్ ఈజ్ హార్ట్ చక్రం. దాన్నే అనాహత అంటారు. మనం ప్రతి దాంతో ప్రేమలో పడ్డా ఏది చేసినా మనం హార్ట్తో రిలేట్ చేస్తాం. అరే నా గుండె జారిపోయిందిరా, ఓకే నా గుండె నీకోసమే. ఏ రకంగా మాట్లాడుకున్నా సరే గుండెని ఇన్వాల్వ్ చేయకుండా మన వాళ్ళు ఉండరు, సినిమాల్లో కానీ ఎక్కడైనా. సో డబ్బు పరంగా కూడా మనం హార్ట్ని ఇన్వాల్వ్ చేస్తున్నాం మనం. సో ఎమోషన్స్ని, రిసీవింగ్, గివింగ్, వీటన్నిటిలో ఎమోషనల్ వాటన్నిటి పరంగా హార్ట్ అనేది చాలా ప్రాముఖ్యత వహిస్తుంది. అయితే మనం ఈ 7 చక్రాస్ గురించి మాట్లాడుకుంటే మనం మూలాధారం, స్వాదిష్టానం, మణిపురం, అనాహత, ఇది ఎక్కడ పొజిషన్ ఉంటుంది మనం చూసుకుంటే గుండె దగ్గర పొజిషన్ ఉంటుంది. అంటే లోవర్ వన్ని సర్వైవల్, అంటే మనిషి సేఫ్గా ఉన్నాను, సెక్యూర్గా ఉన్నాను అని ఫీల్ అయ్యేటట్టు చేసేవి ఈ కింద 3. పైవన్నీ స్పిరిచువల్, అంటే ఒక మనిషి ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి వెళ్ళాడు అని చెప్పుకోవడానికి ఈ చక్రాస్ యాక్టివ్ అవుతాయి. అయితే ఇది మధ్యలో ఉంటుంది. సో అందుకని అనాహత చక్ర చాలా ఇంపార్టెంట్. అయితే మనం దేంతో కంపేర్ చేస్తున్నాం? మన బాడీయే, మన శరీరమే దేవాలయం అని మనం మాట్లాడుకుంటున్నాం. సో ఎప్పుడైతే మనిషి పడుకున్నప్పుడు ఈ కాళ్ళు అనేవి గోపురంలాగా ఉంటాయని, అండ్ అలాగే మూలాధార చక్రం ధ్వజస్తంభాన్ని రిప్రజెంట్ చేస్తుందని, స్వాదిష్టాన చక్రం బలిపీఠాన్ని రిప్రజెంట్ చేస్తుందని, అండ్ అలాగే మణిపూర చక్రం ఇలా నందిని రిప్రజెంట్ చేస్తుందని, అండ్ అలాగే అనాహత విచ్ రిప్రజెంట్స్ మహామండపం. ఓకే, సో ఇది ఒక సైడ్ నుంచి పిక్చర్. అండ్ పైన వ్యూ నుంచి మనం చూస్తే మహామండపం ఎలా ఉంటుంది, హార్ట్ ఎలా ఉంటుందని. అయితే నిజంగా నేను ఒక టెంపుల్ని రెఫరెన్స్ తీసుకొని చెప్దాం అనుకుంటున్నాను. సో ఫర్దర్ వీడియోస్లో నేను డీటెయిల్గా మాట్లాడతాను. బట్ ఈ వీడియోలో చూసుకుంటే మనం హార్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం. హార్ట్ చక్ర కదా. సో హార్ట్ మనకు తెలుసో తెలీదో కొంచెం టిల్టింగ్ పొజిషన్లో ఉంటుంది, స్ట్రైట్గా ఉండదు, ఒక యాంగిల్లో ఉంటుంది. అది రిప్రజెంట్ ఏంటంటే చిదంబరంలో ఉన్న నటరాజస్వామి విగ్రహం టిల్టెడ్ పొజిషన్లో ఉంటుంది, హార్ట్ని రిప్రజెంట్ చేస్తుంది. చాలామందికి తెలియని విషయం,
ఈ దీని గురించి నేను ఇంకా డీటెయిల్గా ఫర్దర్ వీడియోస్లో నేను చెప్తాను. బట్ హార్ట్ అనేది మన శరీరంలో ఒక టిల్టెడ్ పొజిషన్లో ఉంటుంది. అలాగే నటరాజస్వామి విగ్రహం కూడా ఒక టిల్టెడ్ పొజిషన్లో ఉంటుంది. సో హార్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని మాట్లాడుకున్నాం. అండ్ అలాగే పంచభూతాల్లో దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఎయిర్ ఎలిమెంట్. సో ఇది శ్వాస రిలేటెడ్ వాటన్నిటికీ గుండె బాగా పనిచేయాలనుకుంటే గాలి చాలా అవసరం. సో ఇక్కడ ఎయిర్ ఎలిమెంట్ అనేది ఉంటుంది. సో దాని సౌండ్ వచ్చేసరికి YAM. అండ్ అలాగే కలర్ వచ్చేసరికి గ్రీన్ కలర్. సో ఎవరికైతే బ్లాకేజెస్ ఉంటాయో, మీరు అడిగారు చూసారా వీడియోలో స్టార్టింగ్లో, బ్లాకేజెస్ ఉన్నాయని ఎలా తెలుస్తుంది అంటే మనం ఫినాన్షియల్ పర్స్పెక్టివ్ మాట్లాడదాం. నేను బాగా డబ్బులు సంపాదించాలి అని వేరే వాళ్ళ చెప్తే, నువ్వేంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు, ఎక్కువ అత్యాశపడుతున్నావు ఏంటి అంటే వేరే వాళ్ళకి చెప్తే అత్యాశపడుతున్నాను అనుకుంటారని చెప్పేసి వీళ్ళు చెప్పరు. అదొక కారణం. డూ యూ స్ట్రగుల్ టు రిసీవ్ హెల్ప్ ఆర్ అబండెన్స్ విత్ గ్రేస్? ఒకరి దగ్గర నుంచి మనీ తీసుకోవాలనుకున్నా, వేరే వాళ్ళకి ఇవ్వాలనుకున్నా వీళ్ళు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. సింపుల్ ఎగ్జాంపుల్, ఈ కోట్ బాగుందని అడగను నన్ను. కోట్ బాగుందండి. అంత మొహాటంగా అడక్కలే సరే. అయితే ఇదేంటి నాగరాజు గారు, దీనికన్నా మంచిది నా దగ్గర ఉంది, ఇది మామూలుదే అని ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. చాలా బాగున్నావు ఈరోజు అంటే కాంప్లిమెంట్స్ని తీసుకోలేరు, డబ్బుని తీసుకోలేరు వీళ్ళు. మనం చూస్తూ ఉంటాం, ఎన్కౌంటర్ చేస్తుంటాం. ఈరోజు డ్రెస్ చాలా బాగున్నారంటే, లేదు ఈ డ్రెస్ బాగుందంటే, దీనికన్నా మంచి డ్రెస్ నా దగ్గర ఉంది తెలుసా, ఇది అంత పెద్ద కాస్ట్లీ కాదు, దీనికన్నా మంచిది ఉందా, అరే ఇప్పుడు దీన్ని పొగిడాడు కదా, దీన్ని హ్యాపీ ఫీల్ అవ్వచ్చు కదా. వీళ్ళు అలా కాంప్లిమెంట్స్ని తీసుకోలేరు, వీళ్ళతో పెద్ద ప్రాబ్లం. అండ్ అలాగే వీళ్ళు చేసిన పనికి డబ్బులు అడగడానికి కూడా వీళ్ళకి ప్రాబ్లం, ఇవ్వడానికి ప్రాబ్లం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉన్నాయా అంటే వీళ్ళకి హార్ట్ చక్రాలో ప్రాబ్లం ఉందని. అండ్ అలాగే డూ యూ అసోసియేట్ మనీ విత్ ఎమోషనల్ పెయిన్, బిట్రయల్ ఆర్ ఫియర్? డబ్బులు ఎక్కడో ఇన్వెస్ట్ చేసి పోగొట్టుకున్నది ఉంటుంది కదా, ఈ భయంలో, కంగారులో, మోసపూరితమైన భావనలో ఉంటూ ఉంటారు. ఇలాంటి భావనలో ఉన్నారు అంటే వీళ్ళకి హార్ట్ చక్రాలో మిస్అలైన్మెంట్ ఉంది, బ్యాలెన్స్ తప్పింది అనేది అర్థం చేసుకోవచ్చు. అండ్ అలాగే వీళ్ళకి చాలా ఎమోషనల్ మనీ బ్లాక్స్ ఉంటాయి. కొన్నిసార్లు అన్నెసెసరీగా ఖర్చు పెడతారు, కానీ వేరే వాళ్ళకి ఇవ్వడానికి కొన్నిసార్లు ఇష్టపడరు, కొన్నిసార్లు తీసుకోవడానికి ఇబ్బంది పడరు. వీళ్ళకి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎమోషనల్ ఇష్యూస్, ఎమోషనల్ మనీ బ్లాక్స్ ఉన్నాయంటే వీళ్ళకి హార్ట్ చక్రాలో ఇబ్బంది ఉంది అనేది మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. అండ్ అలాగే ఫినాన్షియల్ పర్స్పెక్టివ్లోనే కాకుండా హెల్త్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే, మనం భారతదేశంలో ఈ మధ్య విపరీతంగా హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తున్నాయి. చాలామంది చిన్న వయసులో వాళ్ళు కూడా హార్ట్ ప్రాబ్లమ్స్తో చనిపోతున్నారు. సో ఇక్కడ ఎనర్జీ చాలా తక్కువ అయిపోతుంది. సో ఎవరికైతే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఆస్తమా, ఎంతోమందికి ఆస్తమా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానికి కూడా ఈ హార్ట్ చక్ర రీజను మిస్బ్యాలెన్స్ అయింది అని అర్థం చేసుకోవాలి. అండ్ అలాగే కెరియర్ ఆర్ బిజినెస్ ఇష్యూస్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ ప్యాషన్. వాళ్ళు ఏదైతే ఉద్యోగం చేస్తున్నారో దాంట్లో వాళ్ళు మనసు పెట్టి చేయలేరు, ఇబ్బందిగా చేస్తుంటారు, ఏదో శాలరీ కోసం చేస్తున్నాను అనే భావనలో ఉంటుంటారు. అండ్ అలాగే డిస్కనెక్టెడ్ ఫ్రమ్ పర్పస్. అసలు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ బిజినెస్ నేను ఎందుకు స్టార్ట్ చేశా అనేది మర్చిపోతారు. ఎందుకు మొదలు పెట్టారో ఒక ఉద్దేశంతో మొదలు పెడతారు, కానీ అది రూట్ తప్పిపోతుంది, పర్పస్ దాటుకుంటూ వెళ్ళిపోతుంది. అండ్ అలాగే రిలేషన్షిప్ ఇష్యూస్ ఏంటంటే ఎమోషనల్ వూండ్స్, డైవర్స్లు, బ్రేకప్స్, అండ్ అలాగే కండిషనల్ లవ్. నువ్వు ఇలాగుంటేనే నిన్ను ప్రేమిస్తా, ఇలా ఉంటేనే నిన్ను గౌరవిస్తా. సో ఇలాంటి మైండ్ సెట్లో ఉన్న, ఇలాంటి వర్డ్స్ మాట్లాడినా హెల్త్ పరంగా కానీ, వెల్త్ పరంగా కానీ, రిలేషన్షిప్ పరంగా కానీ, కెరీర్ అండ్ బిజినెస్ పరంగా కానీ, ఏ రకంగా అయినా సరే ఇటువంటి హార్ట్ చక్ర బ్లాక్ అవుతే ఇన్ని ఇష్యూస్ ఉంటాయి. సో మీకు ఇందులో ఏముంది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, మీరు ఏ ఇబ్బందితో బాధపడుతున్నారని చెప్పండి. ఎలా సార్ అంటే దీన్ని మరి ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అసలు? సార్ బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలి అంటే ఏం స్టెప్స్ చేస్తే ఫాలో అవుతారు అనే దానికన్నా హార్ట్ చక్ర బ్యాలెన్స్ అవుతే ఏం జరుగుతుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఫినాన్షియల్గా మనం మాట్లాడుకుంటే అబండెన్స్తో తీసుకోగలుగుతారు. అంటే వాళ్ళు ఎంతకైతే వాల్యుబుల్లో అంత మనీని వాళ్ళు అడిగి తీసుకోగలరు, ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే ప్రేమగా ఇవ్వగలరు. కొంతమంది ఏంటంటే ఎవరికైనా డబ్బులు ఇచ్చిన తర్వాత అనవసరంగా ఎందుకు ఇచ్చాను మళ్ళీ వాళ్ళు ఇస్తారా లేదా, అప్పిచ్చినా సరే చాలా బాధతో ఇబ్బందితో ఇస్తారు, ఇచ్చిన తర్వాత వీళ్ళు మళ్ళీ ఇస్తారా, మోసం చేస్తారా అంటే ఈ ఎమోషనల్ రిలేటెడ్ వస్తూ ఉంటాయన్నమాట. లేదు కొన్నిసార్లు డబ్బున్న వాళ్ళకి ఏముంటుంది అంటే ఈగో ఉంటుంది, నా దగ్గర చూసావు ఎంత డబ్బు ఉంది అంటే ఎటువంటి ఎమోషనల్ అయినా సరే ఈ హార్ట్ చక్ర ఉంది. అయితే ఎవరికైతే హార్ట్ చక్ర బ్యాలెన్స్ అవుతుందో ఈజీగా ఇవ్వగలరు, ఈజీగా తీసుకోగలరు. వాళ్ళ దగ్గర డబ్బున్నా సరే ఈగో ఎప్పుడు ప్రదర్శించరు అనమాట, అదొకటి. అండ్ అలాగే వెదర్ యూ బిలీవ్ యువర్ వర్త్ ఆఫ్ వెల్త్. నేను ఎప్పుడు డబ్బులు సంపాదిస్తా, నేను ఎప్పుడైతే డబ్బుకి అర్హుడిని ఫీల్ అవుతానో అప్పుడు నా దగ్గర డబ్బులు ఉంటుంది. నేను ఎప్పుడైతే నేను ₹1,00,00,000 అర్హుడిని కాదు అని అనుకుంటానో
నేను ఆటోమేటిక్గా డబ్బులు సంపాదించలేను కదా. సో అదొకటి. అండ్ అలాగే హౌ మనీ ఎఫెక్ట్స్ యువర్ రిలేషన్షిప్స్. కొంతమంది అండి డబ్బులు సంపాదించిన తర్వాత తక్కువ అంచనా వేస్తుంటారు, వేరే వాళ్ళని తక్కువ చేస్తుంటారు. కానీ ఎవరికైతే బ్యాలెన్స్ అవుతుందో వాళ్ళందరినీ గౌరవిస్తారు. వాళ్ళు హై పొజిషన్లో ఉన్నా సరే, ఎక్కువ డబ్బులున్నా సరే మనిషిని మనిషిగా చూస్తారు తప్ప ఎవరిని తక్కువ అంచనా వేయాలని ఎప్పుడూ అనుకోరు. అండ్ అలాగే హెల్త్ పరంగా మనం చూసుకుంటే లోవర్ బ్లడ్ ప్రెషర్, బీపీ అనేది తక్కువలో ఉంటుంది. రెడ్యూస్డ్ యాంగ్జైటీ, అనవసరంగా కంగారు ఆందోళన పడకుండా అతిగా ఆలోచించకుండా వీళ్ళు ఉంటారు. అండ్ అలాగే మంచి ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది. ఎప్పుడైతే హై ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుందో, రోగ నిరోధక శక్తి ఎప్పుడైతే హైగా ఉంటుందో మెంటల్లీ ఫిజికల్లీ చాలా స్ట్రాంగ్గా ఉంటారు, ఎమోషనల్లీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. సో వెల్త్ పరంగా చూసుకుంటే గ్రాటిట్యూడ్ ఫర్ వెల్త్, అంటే వాళ్ళకి ఏదైతే ఉందో దాంతో ఫస్ట్ కృతజ్ఞత భావంతో ఉంటారు. అరే నాకుంది అలా అని చెప్పి ఆగిపోవాలని కాదు. నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి, 10 లక్షలు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ నా టార్గెట్ ₹1,00,00,000 ఉన్న దాంతో ఫస్ట్ సంతృప్తి చెంది దాని తర్వాత మన గోల్ పెద్దగా పెట్టుకునేటట్టు వీళ్ళు ఉంటారు. అండ్ అలాగే గివింగ్ అండ్ రిసీవింగ్ ఫ్రీలీ. ఈవెన్ చిన్న వాళ్ళకి ఇప్పుడు ఒక రెస్టారెంట్కి వెళ్ళారు, ఒక ₹20 ఆర్ ₹10 ఆ వెయిటర్కి ఇవ్వడానికి ఎందుకు ఇవ్వాలి వీళ్ళకి అని కొంతమంది అనుకుంటారు. లేదు రోడ్డు మీద ఎవరో ఉంటారు, వీళ్ళు ఎవరు ఫ్రీగా ఇవ్వలేరు. కానీ ఇది ఎప్పుడైతే బ్యాలెన్స్ అవుతుందో వాళ్ళు ఈజీగా ఇవ్వగలరు. అండ్ సోల్ఫుల్ అబండెన్స్, మనీ అనేది ఈజీగా ఆకర్షిస్తారనమాట వీళ్ళు. అండ్ అలాగే కెరియర్ అండ్ బిజినెస్ పరంగా చూసుకుంటే లవ్ ఫర్ వర్క్. వాళ్ళు ఏదైతే పని చేస్తున్నారో, అంతే మనం కూడా అంటాం, అరే హార్ట్ పెట్టి పని చేయరా, ప్రేమగా పని చేయరా అని అంటూ ఉంటారనమాట. సో ఎవరికైతే వర్క్లో ఉన్నారో ప్రేమగా పనిచేయగలరు. అండ్ అలాగే హార్ట్ బేస్డ్ డిసిషన్స్, క్లయింట్ కనెక్షన్స్, క్లయింట్స్తో మంచి కనెక్షన్స్ని బిల్డ్ చేసుకోగలరు. వీళ్ళకి ఎంత వచ్చి అనేది పక్కన పెడితే మంచి కనెక్షన్స్ బిల్డ్ చేసుకుంటారు, రిలేషన్షిప్స్లో మంచిగా ఉంటారు. కాబట్టి వీళ్ళు కెరియర్లో గ్రో అవుతుంటారు. అండ్ అలాగే రిలేషన్షిప్లో చూసుకుంటే ఎంపతి, సానుభూతి ఎక్కువ ఉంటుంది. ఫర్గివ్నెస్, క్షమించే గుణం ఎక్కువ ఉంటుంది. అండ్ అలాగే అన్కండిషనల్ లవ్, అంటే నువ్వు ఇలా ఉంటేనే నేను ప్రేమిస్తాను, ఇలా ఇంత డబ్బులు సంపాదిస్తేనే నేను గౌరవిస్తాను అనే భావన వీళ్ళకి చాలా తక్కువ ఉంటుంది. అందరినీ సమానంగా చూడగలరు. ఇంకా మనం చెప్పుకుంటే పవర్ఫుల్ థాట్ ఏంటంటే, ఎవరికైతే మనం చెప్పిన వాటిల్లో బ్లాక్స్ ఉన్నాయని అనుకుంటున్నారో, లేదు పాజిటివ్గా మార్చుకోవాలనుకుంటున్నారో, వెన్ యూ ఓపెన్ యువర్ హార్ట్ యూ ఓపెన్ ద ఫ్లో ఆఫ్ వెల్త్. ఎప్పుడైతే హార్ట్ ఓపెన్ అవుతుందో, ప్రేమగా ఉండటం, అందరితో గౌరవంగా ఉండటం, అన్కండిషనల్ లవ్గా ఉంటామో, మనీ అనేది మన లైఫ్లో ఫ్లో అవుతుంది. మనీ ఫ్లోస్ బెస్ట్ త్రూ లవ్, నాట్ త్రూ ఫియర్ ఆర్ గిల్ట్. ప్రేమలోనే డబ్బు వస్తుంది, భయంలో కానీ ఆందోళనలో కానీ అపరాధ భావంలో డబ్బు ఎప్పుడు రాదు. ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే భయం ఉంటే నీకు డబ్బులు ఎలా వస్తాయి? సో ఎప్పుడు రాదు, ప్రేమగా వస్తుంది. సో మనం డీటెయిల్గా 10 days ఉన్నాయి, బట్ ఇక్కడ వరకు వీడియో చూశారు కాబట్టి 3 చెప్తాను నేను. సో ఎప్పటిలాగానే నేను చెప్తున్నాను. సో ప్లెజెంట్గా కూర్చొని, సో వీటికి ముద్రాస్ ఉంటాయండి, ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క ముద్ర ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నో మనం అది సెషన్స్లో డీటెయిల్గా మాట్లాడుకుంటాం. యాజ్ ఆఫ్ నో మనం నార్మల్గా చెప్తున్నాం. ఇలా వెన్నుముక్క స్ట్రైట్గా పెట్టి YAM, మళ్ళీ గాలి పీల్చుకొని గాలి వదిలేటప్పుడు ఈ M అనేది సౌండ్ మీరు చేయగలిగితే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. ఈ అనాహత చక్రం యాక్టివేట్ అవుతుంది. అండ్ అలాగే ఫర్గివ్ వన్ పాస్ట్ మనీ మిస్టేక్ అండ్ లెట్ ఇట్ గో. మీరు ఎప్పుడో ఒక తప్పు చేసి ఉండుంటారు, ఫినాన్షియల్గా ఎక్కడో తప్పు చేసి ఉండుంటారు. కొన్నిసార్లు మనం క్షమించుకో, మన మీద మనకు కోపం ఎక్కువ ఉంటుంది. అప్పుడు అనవసరంగా చేశాను, అదే ఆలోచించి గిల్ట్ భావం, అపరాధ భావంలోకి వెళ్తూ ఉంటారు. మనల్ని మనం ఎమోషనల్గా డౌన్ చేసుకుంటూ ఉంటారనమాట. సో మీరు ఏదైతే ఒకసారి తప్పు చేశారో, సరే నన్ను నేను క్షమించున్నా, మనిషి అనేవాడు తప్పు చేస్తాడు అనే భావనలో ఉండి నెక్స్ట్ ఎటువంటి డిసిషన్స్ నేను తీసుకోవాలి, ఎటువంటి వ్యక్తిగా నేను ఉండాలి అనే భావనలో ఉండాలి. అండ్ అలాగే లాస్ట్ ఇంపార్టెంట్ ఒక అఫర్మేషన్. ఈ అఫర్మేషన్ మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఐఎమ్ ఓపెన్ టు గివ్ అండ్ రిసీవ్ వెల్త్ విత్ లవ్. సో ఏదైనా మనం సాధించుకునేది హ్యాపీనెస్తో, లవ్తోనే మనం డబ్బులు సంపాదించుకోగలం. అలా సంపాదించుకున్న డబ్బులే మన దగ్గర ఉంటాయి, అంతే తప్ప భయంతో సంపాదించుకున్నవి, మోసం చేసి సంపాదించుకున్నవి, వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకున్నవి, లాక్కున్నవి ఎప్పుడు మన దగ్గర ఉండవు అనేది మనం అర్థం చేసుకోవాలి. అండ్ అలాగే తెలుగులో చెప్పాలంటే, ప్రేమతో సంపదను ఇచ్చేందుకు మరియు స్వీకరించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను అని ఈ రెండిట్లో, ఇంగ్లీష్లో తెలుగులో మీకు ఏదైతే ఇష్టమో ముందు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మీరు M అనే సౌండ్ చేసి మీరు ఈ ఎఫర్మేషన్ని గట్టిగా అనుకోండి. మీ లైఫ్లో మనీ అనేది ఖచ్చితంగా ఫ్లో అవుతుంది. లవ్ యూ ఆల్. వెరీ డీటెయిలింగ్ నాలెడ్జ్ అండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్. అంటే మీరు నేను మాట్లాడుకునేటువంటి వాటిల్లో ఈ చక్రాస్ సంబంధించి ఎస్పెషల్లీ
మూలాధార నుంచి సహస్రారం వరకు కనుక మనం చూసుకుంటే ఒక్కొక్క చక్ర గురించి ఒక్కొక్కలాగా చెప్పడం జరిగింది మీరు. సో ప్రస్తుతం మనం అనాహత డిస్కస్ చేసుకున్నాము. ప్రతి ఒక్కరి దాంట్లో ఏంటంటే మనం ఎక్కడ వెనకబడిపోయి ఉన్నాము అని అంటే కొంతమంది కొన్ని కాంప్లిమెంట్స్ తీసుకోలేరు. అవును. రిసీవింగ్ మోడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ కొంతమంది ఏంటంటే కాంప్లిమెంట్ నాకు ఇతను అవసరానికి ఇచ్చాడేమో అవును. అని కూడా అనుకొని వాళ్ళని యాక్సెప్ట్ కూడా చేయరు. ఎప్పుడైతే ఒక మనిషి ఎదగకుండా ఈ మెంటాలిటీ తోటి ఉన్నారు అని అంటే అనాహత చక్రం బ్లాక్ అయ్యి ఉందని అర్థం. అలాంటి వాళ్ళు మీ చుట్టుపక్కల ఉంటూ ఉంటారు. మీరు వాళ్ళని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. వాళ్ళకి చెప్పండి, మీ బాడీలో అనాహత చక్రం బ్లాక్ అయ్యి ఉంది, అందుకే నీకు ఇవన్నీ చెప్పినా కూడా అర్థం అవ్వట్లేదని చెప్పేసి చెప్పండి, సరిపోతుంది. 2, ఎప్పుడైతే మనిషి కృతజ్ఞతా భావంతో ఉంటారో ఏదున్నా సరే యాక్సెప్ట్ చేసేంత క్యాపబిలిటీ, అంటే గుండె పెద్దదిగా చేసేసుకొని కొన్నిసార్లు ప్రేమించడం కనుక స్టార్ట్ చేస్తే ఎదుటి ఉన్న వ్యక్తులతోటి కన్సర్న్ కనుక చూపించి కృతజ్ఞతా భావంతో ఉంటే ఏదైనా సరే మనం అట్రాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది డబ్బు అయినా సరే, మనిషినైనా సరే. అనాహత చక్రం మాత్రం అలా చెప్తుందని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది. నాకు డీటెయిలింగ్గా ఓవరాల్ పిక్చర్ మాత్రం ఓకే, మనం బాగుండాలి అని అంటే ఫిజికల్గాను మెంటల్గాను బాగుండాలి అని అంటే ఒక్క హార్ట్ మాత్రమే బ్లాక్ చేస్తుంది అనమాట. అంటే ఏదున్నా సరే అదే చెప్తుంది, అదే మాట్లాడుతుంది. అండ్ ఇందులో మీరు ఒక చాంటింగ్ కూడా చెప్పడం జరిగింది, యా అని. సో అది కూడా నాకు బాగా నచ్చింది. ఎందుకు అని అంటే మెంటల్లీ మనం ఎప్పుడైతే మనల్ని మనం కొన్ని చోట్ల బ్రీతింగ్ తీసుకొని కొన్ని చాంటింగ్స్ చేసేటప్పుడు డెఫినెట్గా దాని చుట్టూ ఒక పాజిటివ్ ఆరా బిల్డ్ అవుతూ వస్తూ ఉంటుంది. డెఫినెట్గా బీజాక్షరాల్లో అంత గొప్ప పవర్ ఉంటుంది. అది మనం చెప్పేదే కదా, సైంటిఫికల్లీ ప్రూవెన్ కూడా. మీరు ఒక అఫర్మేషన్ కూడా ఇచ్చారు, నాకు బాగా నచ్చింది అన్నది. ప్రేమతో సంపదను ఇచ్చేందుకు మరియు స్వీకరించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. ఐఎమ్ ఓపెన్ టు గివ్ అండ్ రిసీవ్ వెల్త్ విత్ లవ్ అని చెప్పేసి చెప్పారు మీరు. ఐ రియలీ లైక్ ఇట్. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ శ్రవణ్ గారు. థ్యాంక్ యూ అండి. గ్రేట్ ఇన్ఫర్మేషన్. నిజంగా అంటే ఎక్కడెక్కడో ఉండేటువంటి మన వేదానికి సంబంధించిన నాలెడ్జ్ కూడా ఇక్కడ తీసుకుని రావటం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. అయితే క్లాస్ కూడా హెల్త్ని, హ్యాపీనెస్ని, వెల్త్ని అట్రాక్ట్ చేయాలి అని అంటే ఎలా అనేటువంటి దాని మీద క్లాస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. మీ దగ్గర ఎప్పుడుండే అవకాశం ఉంటుందంటారు? సార్, క్లాస్ May 16th నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఎవరైతే హెల్త్ అంటే ఓన్లీ ఫిజికల్ హెల్తే కాదు, ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ అండ్ స్పిరిచువల్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు, అండ్ అలాగే ఫినాన్షియల్ పరంగా ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, మనీని ఎలా మేనేజ్ చేసుకోవాలి, స్పెండింగ్ ఎలా చేయాలి అనే దాని గురించి, అండ్ అలాగే కెరీర్ అండ్ బిజినెస్లో ఎలా గ్రో అవ్వాలి, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, లీడర్షిప్ క్వాలిటీస్ని ఎలా పెంచుకోవాలి, కమ్యూనికేషన్ ఎలా చేయాలి, అండ్ అలాగే రిలేషన్షిప్ పరంగా చూసుకుంటే అద్భుతమైన లైఫ్ని ఎలా లీడ్ చేయాలి, పార్ట్నర్తో కానీ, పిల్లలతో కానీ, ఫ్యామిలీ మెంబర్స్తో కానీ, అటు టీమ్ మెంబర్స్తో కానీ ఎలా ఉండాలి, వీటన్నిటి పరంగా మనం 360 degreesలో మన కోర్స్ అనేది డిజైన్ చేసాం. సో 10 days పాటు ఉంటుంది. May 16th నుంచి స్టార్ట్ అవుతుంది. దీంతో పాటు ఏవైతే ఫియర్స్ ఉంటాయో, లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటాయో, సెల్ఫ్ డౌట్స్ అనేవి ఉంటాయో, ఇవి మనిషిని సక్సెస్ కానికుండా చేస్తాయి. సో వీటన్నిటిని బ్రేక్ చేసి మనకు అనుకున్న లక్ష్యాలు సాధించడం కోసం ఈ 10 days మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో ఎవరైతే చూస్తున్నారో వెంటనే రిజిస్టర్ చేసుకోండి. ఇంకా డీటెయిల్స్ కోసం కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఆర్ మెసేజ్ చేసి మీరు తెలుసుకోవచ్చు. సో May 16th జరగబోయేటువంటి ప్రోగ్రామ్ 10 days ప్రోగ్రామ్ కనుక మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, శ్రావణ్ వారణాసి గారిది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.